నేను అదే క్లౌడ్ గురించి ఆలోచిస్తుంటే అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే క్లౌడ్ అనేది డిఫైన్ చేయడం అండ్ దాన్ని అసలు స్ట్రక్చర్ చేయడం చాలా టఫ్ థింగ్ అనమాట. ఎందుకంటే అది బేసిక్గా ఒక అంబ్రెల్లా టర్మ్ ఫర్ అ లాట్ ఆఫ్ థింగ్స్ కదా. సో అది నాకు నా మెయిన్ టేక్ అవే పాయింట్ ఫ్రమ్ ఎపిసోడ్ 2. సో ఈ వీక్ ప్రాబబ్లీ క్లౌడ్లో అంబ్రెల్లా టర్మ్లో కొన్ని బేసిక్ ఫండమెంటల్ పాయింట్స్ ఫోకస్ చేద్దాం. ఓకే, ఇట్ విల్ బి క్లియర్. సో బిఫోర్ అది చేసే ముందు మనం మరీ ఈ టాపిక్లో డీప్గా ఫోకస్ అయ్యి లిజనర్స్కి బోర్ కొట్టొచ్చాము. సో నేను ఒక టాపిక్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. సో నేను లాస్ట్ వీక్ నీ ట్వీట్ చూసాను అనమాట. నువ్వు సావన్ అని ఒక తెలుగు మ్యూజిక్ స్ట్రీమింగ్ దానికి సబ్స్క్రైబ్ అయ్యావని. అవును. సో ఏంటది అసలు? నేను మామూలుగా రాగా.com అవి ఇవి ఇదివరకు ట్రై చేసేవాడిని, బట్ దాని క్వాలిటీ అండ్ వాళ్ళ రేట్ ఆఫ్ అప్డేట్స్ చాలా బ్యాడ్గా ఉండడం వల్ల నేను గివప్ చేసి ఇంకా నా ఓన్ మీన్స్లో నేను పాటలు వింటుంటాను అనమాట. ఓకే, సో ఎగ్జాక్ట్లీ నేను ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నీలాగా ప్రతి ఆల్బమ్ డౌన్లోడ్ చేసి స్టార్ట్ చేసి రేట్ చేసి అంత ఓపిక లేదు కాబట్టి మోస్ట్లీ స్పాటిఫై వాడేవాడిని. బట్ దానికి నెలకి $10 కట్టి ఓన్లీ తెలుగు మ్యూజిక్ హిందీ మ్యూజిక్ వినటం అనేది దానంత దారుణం ఏం లేదని నాకు అర్థమైంది. సో అది క్యాన్సిల్ చేసేసాను. దాని తర్వాత ఏంటంటే ఏదో ఒకట్లే అని రాగా వింటున్నాను. బట్ మొన్న నాకు మా ఫ్రెండ్ రాధేష్ ఈ సావన్ అనేది వినిపించాడు. సో యాక్చువల్లీ సావన్ అనేవాడు హీ మార్కెట్స్ హిమ్సెల్ఫ్ యాజ్ స్పాటిఫై ఆఫ్ ఇండియా. సో హీ స్పాటిఫై ఫర్ ఇండియన్ మ్యూజిక్ అండ్ లేటెస్ట్ ఆల్బమ్స్ ప్రెటీ మచ్ అదే డే ఆర్ సేమ్ డే వచ్చేస్తున్నాయి. అండ్ క్వాలిటీ కూడా ఐ థింక్ ఇట్స్ 320 kbps ఆర్ 165 kbps ఐ థింక్ బిట్ రేట్లో ఉన్నాయి. సో ఐ థింక్ ఇట్ వాజ్ ప్రెటీ హై క్వాలిటీ తెలుగు అండ్ హిందీ తమిళ్ ఆడియో. ఐ థింక్ ఐఎమ్ మోర్ దెన్ హ్యాపీ విత్ ద సర్వీస్ యాక్చువల్లీ. సో యూఆర్ సేయింగ్ ఈ సావన్ అనేది ఒక జనరల్లీ ఇండియాలో మ్యూజిక్ వెబ్సైట్స్ అనేవి కంటెంట్ ఏదో ట్రై చేస్తాయి కానీ ప్రజెంటేషన్ చాలా హారిబుల్గా ఉండి, అంటే దే డోంట్ ఫోకస్ ఆన్ ద టెక్నికల్ ఆస్పెక్ట్స్ కదా. సో ఇది మాత్రం వీడు ప్రాపర్గా కొంచెం రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ చేసి మొబైల్ యాప్స్ అలా చేస్తున్నాడు అంటావు, అంతేగా? యాక్చువల్లీ ఈ స్పాటిఫై నేను మన రాగా అండ్ ఈ యాప్స్ అన్ని చూసి ఐ హ్యాడ్ టెర్రిబుల్ ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ సావన్ అనమాట. బట్ ఏంటంటే సావన్ ఆండ్రాయిడ్ యాప్ అండ్ ఐ డోంట్ నో ఐఫోన్ యాప్, బట్ ఐప్యాడ్ యాప్ ఇవన్నీ ఎక్సలెంట్గా ఉన్నాయి. అండ్ ఇన్ఫ్యాక్ట్ వాడి డెవలప్మెంట్ సెంటర్ యాక్చువల్లీ హీఈస్ నాట్ డెవలపింగ్ ఇన్ ఇండియా. అండ్ నో డిస్రెస్పెక్ట్ టు ఇండియన్ డెవలపర్స్, బట్ న్యూయార్క్లో ఒక ప్రాపర్ ఆండ్రాయిడ్ అండ్ ఐఫోన్ ఎక్స్పర్ట్స్తో వాడు డెవలప్ చేస్తున్నాడు మొత్తం. ఓ గుడ్. సో వీడి కమర్షియల్ ఇదేలా అసలు? హౌ డస్ హీ మేక్ మనీ? So he has a pro subscription anamata. So I think it is $4 per month. Okay. And he also has for free audio కి ad supported. And నేను వాడి గురించి యాక్చువల్గా చాలా చదువుతున్నాను ఈ మధ్య. సో he still not profitable actually. మనకి నెట్ రెవెన్యూ బాగానే ఉంది, బట్ he still running red అనమాట. ఓకే. సో ఇప్పుడు సౌత్ బౌండ్గా ఆలోచిస్తే హౌ డస్ హీ ఇంటర్ఫేస్ విత్ మ్యూజిక్ ప్లేయర్స్ ఇన్ ఇండియా? అంటే ఇప్పుడు ఆదిత్య మ్యూజిక్ తెలుగులో, సుప్రీం ఆడియో, వీళ్ళు దే ఆర్ వెరీ స్టక్ ఇన్ లైక్ 80s కదా. వాళ్ళు దే రెఫ్యూజ్ టు గివ్ దేర్ మ్యూజిక్ అవుట్ టు స్ట్రీమింగ్ ఇట్లా కదా. యాక్చువల్గా వీడు చేసేది డీల్స్ డైరెక్ట్గా డిస్ట్రిబ్యూటర్స్తో చేస్తున్నాడు నా ఉద్దేశం. ఎందుకంటే మొన్న రభస ఆడియో లాంచ్ అప్పుడు ఆడియో లాంచ్ అయిపోయినాక వెంటనే కింద అవైలబుల్ ఆన్ ఐట్యూన్స్, సావన్ అండ్ రాగాని వాడే డైరెక్ట్గా అడ్వర్టైజ్ చేశాడు. So it's not like he's leeching off from some other sites pirated and trying sites. to no. He's having legitimate deals with all the audio providers. Okay. then నేను చూస్తున్నాను saavn.com ఓపెన్ చేస్తే తెలుగులో రభస సాంగ్స్ పెట్టాడు, సికందర్ సూర్యాది పెట్టాడు. నైస్. ఇంట్లో రన్ రాజా రన్ ఆల్బమ్ ఉందా? లేదు, మిస్ చేశాడు అది. సో ఐ థింక్ ప్రాబబ్లీ ఇంకా కొంతమంది ఆడియో కంపెనీస్తో టైఅప్ అయ్యి వాళ్ళ నుండి పుల్ చేస్తున్నట్టున్నాడు. బట్ స్టిల్ చాలా నీట్గా ఉంది సైట్. సో సైట్ నీట్గా ఉంది. ఐ థింక్ ఇట్స్ ప్రెటీ మచ్ స్పాటిఫై క్వాలిటీతోనే మెయింటైన్ చేస్తున్నాడు సైట్ని మొత్తం. అండ్ ప్లేలిస్ట్, క్యూరేటెడ్ ప్లేలిస్ట్ ఇవన్నీ. అండ్ నీలాగా ఓపిక లేకుండా ఇన్స్టెంట్గా ప్లేలిస్ట్ కావాలనుకునే వాళ్ళకి చాలా టూ మచ్ ప్లేలిస్ట్ కూడా చేస్తున్నాడు. ఓకే. సో నీకు మామూలుగా వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ ఓనింగ్ మ్యూజిక్ వర్సెస్ స్ట్రీమింగ్ మ్యూజిక్? యాక్చువల్గా ఐ థింక్ నాకు ఈ రెండింటి మీద పెద్ద ఫిలాసాఫికల్గా ఆర్ ఏమీ
ఒకటి అగైన్స్ట్ ఒకటి ఫర్ ఏం లేదు, బట్ జస్ట్ బేస్డ్ ఆన్ కన్వీనియన్స్ సేక్ నేను ఫోన్స్ మారుస్తున్నా ఏది మారుస్తున్నా నా ఈ ఆడియోని అక్కడి నుంచి ఇక్కడికి సింక్ చేసుకోవడం ఇది నా వల్ల కాదు. ఎక్కడికి వెళ్ళినా నాకు కావాల్సిన మ్యూజిక్ నేను వినగలగటం అనేది ఒకే నా రిక్వైర్మెంట్ అనమాట. సో దట్స్ వై ఐఎమ్ సో డ్రాన్ టు ఈ స్ట్రీమింగ్ సర్వీసెస్. ఓకే, సో యూ డోంట్ కేర్ ఇఫ్ ఆ పాటలు కొన్ని రోజుల తర్వాత నీ దగ్గర ఉన్నాయా లేదా అవన్నీ. ఐ డోంట్ రియల్లీ హోల్డ్ డియర్ టు మై హార్ట్ అనమాట. నేను క్వైట్ పోలార్ ఆపోజిట్. సో నేను పాటల్ని ఓన్ చేసి అంటే నాకు పాటలు ఎక్కువ వినాలనిపించేది ఎక్కడైనా గెట్ అవే, చాలా దూరం, మన 3G 4G LTE నుండి దూరం వెళ్ళిపోయినప్పుడు వినాలనిపించినప్పుడు ఇవి పనిచేయవు కదా. అండ్ ఆఫ్లైన్ లిజనింగ్ ఇది పెట్టొచ్చు, బట్ స్టిల్ నాకు అలా క్యూరేట్ చేసుకుని వినాలనిపిస్తుంది అనమాట. అలాంటి వాళ్ళకి మాత్రం, అంటే నాలాంటి వాళ్ళకి మాత్రం దెర్ ఇస్ నో వే టు పర్చేజ్ మ్యూజిక్ ఇన్ ప్రాపర్ వే అనమాట. ఇప్పుడు ఐట్యూన్స్లో వెళ్ళి కొనాలంటే వాడు ఆల్బమ్ని $9 పెడతాడు. ఇండియాలో CD $50 వచ్చినప్పుడు ఇక్కడ రీజనబుల్గా ఒక $2 పెట్టచ్చు కదా. నేను ఈజీగా హ్యాపీగా కొనేవాడిని, కానీ $9 పెడితే కొనబుద్ధి అవ్వదు. సో సంబడీ షుడ్ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ అని నాకు అనిపిస్తుంది. ఐ థింక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యు ఆర్ వన్ ఆఫ్ ద వెరీ ఫ్యూ స్టిల్ హోల్డింగ్ ఆన్ టు దిస్ ఓనింగ్ ద మ్యూజిక్ బ్యాండ్ వ్యాగన్ నా ఉద్దేశం. ఐ థింక్ యాక్చువల్గా మొత్తం ఏ జనరేషన్ ఆఫ్ యంగ్ పీపుల్ ఆర్ స్లోలీ మూవింగ్ టువర్డ్స్ స్ట్రీమింగ్ మ్యూజిక్ కదా. సో హౌ డూ యూ థింక్ ఇన్ జనరల్, ఐ మీన్ నీలాగా కోర్ మ్యూజిషియన్స్ని పక్కన పెట్టేస్తే అవును, ఇన్ జనరల్ ఒక యాటిట్యూడ్గా చూస్తే ఒక వేవ్ ఆఫ్ ఈ న్యూ జనరేషన్ వాళ్ళు దే ఆర్ కంప్లీట్లీ గివింగ్ అప్ ఓనింగ్ ద మ్యూజిక్ కదా. డెఫినెట్లీ అదే ఐఎమ్ సీయింగ్ దట్. ఇది యాప్ లోడ్ కూడా మొన్నే గ్రాస్ప్ చేసి ఇంకా ఐట్యూన్స్ అండ్ డేస్ ఆఫ్ సెల్లింగ్ మ్యూజిక్ ఇస్ ఓవర్ అని చెప్పి ఇప్పుడు ఐట్యూన్స్ రేడియో ఈ స్ట్రీమింగ్ సర్వీసెస్ చేశాడు. ఐ థింక్ అదే దిస్ ఇస్ అ నైస్ సెగ్వే ఇంటూ మన బ్యాక్ టు క్లౌడ్ టాపిక్ అనమాట. సో క్లౌడ్ ఫండమెంటల్గా ఈ క్లౌడ్ వే ఆఫ్ థింకింగ్ ఇదే ఎగ్జాక్ట్లీ. ఈ స్టోరేజ్ అనేది అందరి దగ్గర అవే పాటలు మల్టిపుల్ ప్లేసెస్లో స్టోరేజ్ ఉండడం ఎందుకు, నెట్వర్క్ అనేది ఇవాళ ద పైప్ ఇస్ సో ఫ్యాట్ దట్ మ్యూజిక్ అనేది క్లౌడ్లో పెట్టేసుకుని నువ్వు ఇక్కడ వినొచ్చు అనేది. సో అదే నేను ట్రెడిషనల్గా నేను మరీ మ్యూజిక్ పిచ్చి అండ్ ఐ వాంట్ క్యూరేట్ ఆల్ మై మ్యూజిక్ అనే ఇదిలో క్లౌడ్ ఇస్ స్టిల్ నాట్ కటింగ్ ఇట్ ఫర్ మీ అనమాట. బట్ మేబీ ఒక 5 yearsలో ఇట్ విల్ ఆల్ బీ, అంటే నేను ఇలా బటన్ నొక్కగానే నాకు పాటలా స్ట్రీమ్ అయిపోతుందేమో. సో ఇన్ దట్ కేస్ ఆల్ ద లైన్స్ విల్ బి బ్లర్డ్ అండ్ అప్పుడు నేను క్లౌడ్కి షిఫ్ట్ అవుతానేమో. ఓకే, ఐ మీన్ నువ్వు యాక్చువల్గా నువ్వు క్లౌడ్కి షిఫ్ట్ అవుతావు అనేది నీకు నీ పర్టికులర్ మ్యూజిక్ యూస్ కేస్ తప్పించి రిమైనింగ్ రెస్ట్ ఆఫ్ యువర్ హోల్ లైఫ్ యు ఆర్ ఇన్ క్లౌడ్ ఆల్రెడీ, ఇన్ క్లౌడ్ కదా. అవును. ఓకే, సో యాక్చువల్గా క్విక్ రీక్యాప్, మనం లాస్ట్ ఎపిసోడ్ ఏం డిస్కస్ చేసుకున్నాం అంటే బేసిక్గా అసలు క్లౌడ్ అంటే ఏంటి, అసలు క్లౌడ్కి ఎందుకు అవసరం ఏంది, బేసిక్ డెఫినిషన్ అండ్ ఎటువంటి కంపెనీస్ క్లౌడ్ వాడతాయి, అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లౌడ్ సర్వీసెస్, IaaS, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ అ సర్వీస్, ప్లాట్ఫామ్ యాజ్ అ సర్వీస్, సాఫ్ట్వేర్ యాజ్ అ సర్వీస్ గురించి డిస్కస్ చేసాం. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లౌడ్, పబ్లిక్ క్లౌడ్, ప్రైవేట్ క్లౌడ్, హైబ్రిడ్ క్లౌడ్, ఇవన్నీ డిస్కస్ చేసాం. అండ్ ఇట్ వాజ్ ప్రొడక్టివ్ 20 minutes డిస్కషన్. సో ఈరోజు యాజ్ ఎ సెగ్వే టు ద నెక్స్ట్ థింగ్, అసలు నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వర్చువలైజేషన్ అండ్ క్లౌడ్కి లింక్ ఏంటి, అసలు వర్చువలైజేషన్ డిడ్ ఇట్ హెల్ప్ క్లౌడ్ మూవ్మెంట్ యాజ్ ఎ హోల్, అసలు ఏంటి, అసలు వర్చువలైజేషన్ అంటే ఏంటి, కెన్ యూ గివ్ ఎ బ్రీఫ్ ఓవర్వ్యూ దాని గురించి? షూర్. సో వర్చువలైజేషన్ అనేది టెక్నాలజీ, వర్చువలైజేషన్ ఈజ్ వాట్ ఎనేబుల్స్ ద క్లౌడ్ నా ఉద్దేశంలో. అసలు అంటే క్లౌడ్ అనేది రన్ అవ్వాలంటే వర్చువలైజేషన్ అనేది ఫండమెంటల్. ఓకే, సో బిఫోర్ వి ఈవెన్ క్లౌడ్కి వర్చువలైజేషన్కి లింక్ వెళ్ళే ముందు అసలు వర్చువలైజేషన్ అంటే నా డెస్క్టాప్లో వర్చువలైజేషన్ అంటే ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తావా? ఓకే, సో డెస్క్టాప్లో వచ్చేసి వర్చువలైజేషన్ అంటే ఇప్పుడు మనకు కంప్యూటర్ ఉంది, దాని మీద ఒక ఆపరేటింగ్ సిస్టమ్ రన్ అవుతుంది అనమాట. ఓకే, సో ఈ కంప్యూటర్ అనేది ఒక ఫిజికల్ కంప్యూటర్. సో నువ్వు ఈ ఫిజికల్ కంప్యూటర్ ఇట్ సెల్ఫ్ని నువ్వు ఒక ప్రోగ్రామ్ లాగా రన్ చేస్తే దాన్ని వర్చువలైజేషన్ అంటారు. సో డెఫినేషన్ చాలా బ్యాడ్గా చెప్పాను, బట్ పర్లేదు, లెట్స్ రివైజ్ అన్నమాట. ఓకే, టు రీక్యాప్, ఓకే, వర్చువలైజేషన్ సాఫ్ట్వేర్ ఎలా ఉంటుందంటే ఆ వర్చువలైజేషన్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తే అది పై లెవెల్స్కి ఒక ఫిజికల్ మెషిన్ని ఎక్స్పోజ్ చేసినట్టు ఒక వర్చువల్ మెషిన్ని ఎక్స్పోజ్ చేస్తుంది అనమాట. సో ఓకే, సో వర్చువలైజేషన్, సో మనం ఐ థింక్ ఎవ్రీ కంప్యూటర్ సైన్స్లో ఎవ్రీ ప్రాబ్లం ఒక ఇండైరెక్షన్ కదా, ఒక లెవెల్ ఆఫ్ ఇండైరెక్షన్ యాడ్ చేయడం. ఎగ్జాక్ట్లీ. సో వర్చువలైజేషన్ ఈజ్ ఏ ఇండైరెక్షన్ ఎట్ ఆన్ టాప్ ఆఫ్ మన కంప్యూటర్, ఫిజికల్ కంప్యూటర్. సో మనం ఏంటి, ఒక ఆపరేటింగ్ సిస్టమ్ని ఒక స్టెప్ పైకి లేపుతున్నాం, అంతే కదా. సో మనం మామూలుగా అయితే బేర్ మెటల్ మీద ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసే బదులు
మధ్యలో ఒక లేయర్ వేసి ఆ లేయరే వర్చువలైజేషన్, దానిపైన ఆపరేటింగ్ సిస్టమ్ వస్తుంది, అంతేనా? దానిపైన అదే ఒకటే కాదు, మల్టిపుల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ వస్తాయి ఓకే అన్నమాట. ఓకే సో దీనివల్ల టేక్ హోమ్ పాయింట్ ఏంటంటే, మనం ఒక పవర్ఫుల్ కంప్యూటర్ ఉంటే దాంట్లో ఒకటే ఆపరేటింగ్ సిస్టమ్స్ లినక్స్ విండోస్ రన్ అయ్యే బదులు దాని మీద ఒక వర్చువలైజేషన్ లేయర్ వేస్తే దాని మీద 10ల కొద్దీ 100ల కొద్దీ వర్చువల్ మెషిన్స్ రన్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకే. సో బిఫోర్ అంటే ఇందులో కొద్దిగా అంటే మరీ డీప్గా వెళ్ళకుండా నాకు చిన్న కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే మన మామూలు మన ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ ఆర్ లినక్స్లో ఏం జరుగుతుంది, ఒక సిస్టమ్ మామూలు ఒక టాప్ లెవెల్ అప్లికేషన్ కాల్ ఫైల్ సేవ్ కానీ ఫైల్ రన్ కానీ వస్తే దాన్ని ఏంటి మనం అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ కోడ్లోకి రాస్తాం, అది ఆ పర్టికులర్ ప్రాసెసర్ ఆ ఆర్కిటెక్చర్ రన్ చేసి లో లెవెల్లో ర్యామ్ నుంచి ఫెచ్ చేయటము, డిస్క్ నుంచి ఫెచ్ చేయటము ఇవన్నీ చేస్తుంది కదా. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు వర్చువలైజేషన్ చేసినప్పుడు ఈ ఆపరేటింగ్ సిస్టమ్ లెవెల్ కాల్ని ఈ వర్చువలైజేషన్ ఈ ఆపరేటింగ్ సిస్టమ్ లెవెల్ అది ఇట్ థింక్స్ నేను సిస్టమ్ మీద చేస్తానని, బట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ సెండింగ్ ఇట్ టు ద వర్చువలైజేషన్ లేయర్. ఎగ్జాక్ట్లీ. సో ఆ వర్చువలైజేషన్ లేయర్ కిందకి వెళ్ళి మళ్ళీ మల్టిపుల్ ఆపరేటింగ్ సిస్టమ్ నుంచి వచ్చే కాల్స్ అన్ని పూల్ చేసుకుని కోఆర్డినేట్ చేసుకుని అదంతా దాని బాధ, దాని బాధ. ఓకే. సో ఫర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇట్ ఈస్ agnostic of virtualization. It still thinks it is talking with a actual physical bare metal అన్నట్టే దానికి. అవును. ఓకే. సో నువ్వు ఒక వర్చువల్ విండోస్ మెషిన్లో కూర్చుని నువ్వు ఫైల్ సేవ్ కొట్టి ఫైల్ని సేవ్ చేస్తున్నాను, ఇక్కడ ప్రాసెసర్ రన్ చేస్తున్నాను అని నువ్వేమనుకుంటావు, దానికి ఫైల్ కంప్యూటర్ మై ప్రాపర్టీస్ అని చూస్తే ఇది ఒక మెషిన్, దీనికి 4 cores ఉన్నాయి, ఒక 2.6 GHz, ఒక 16 GB ర్యామ్ అని చూపిస్తుంది. అక్కడ నిజంగా ఒక 16 GB ర్యామ్ ఉండదు, ఒక 4 cores ఉండే కంప్యూటర్ ఉండదు. ఇది ఒక వర్చువల్ మెషిన్ ప్రెజెంటెడ్ బై ద హైపర్వైజర్ లేయర్ అనమాట. నిజం కంప్యూటర్ ఎలా ఉంటుందంటే ఒక బీభత్సమైన జియాన్ ప్రాసెసర్, దానికి ఒక 16 cores ఉండి 3.7 GHz ఉండి ఒక 384 GB ఆఫ్ ర్యామ్ ఉండి అలా ఉంటుంది అనమాట. అది చిన్న చిన్న ముక్కలు చేసి ఈ వర్చువల్ మెషిన్స్కి కొంచెం కొంచెం కంప్యూటింగ్ పవర్ అందిస్తుంది అనమాట. ఓకే. సో ఐ మీన్ నాకున్న డేటాబేస్ ఎక్స్పీరియన్స్తో నేనేమంటున్నానంటే, మనకి ఫిజికల్ టేబుల్ ఒకటి ఉంది, వర్చువలైజేషన్ ఈజ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ డిఫరెంట్ వ్యూస్ ఆఫ్ నీకు యాక్చువల్ స్టోరేజ్ ఇస్తుంది. ఇట్స్ వ్యూ ఆన్ టాప్ ఆఫ్ ఎ టేబుల్ కదా, మనకి వ్యూస్ అంటే వర్చువల్ టేబుల్స్, బట్ యాక్చువల్ టేబుల్ అనేది ఎలా ఉంటుంది, యాక్చువల్ ఈ సెలెక్ట్ స్టేట్మెంట్స్ వీటికి తెలియదు కదా. సో మనం మాట్లాడేది వ్యూతో, బట్ వీ స్టిల్ థింక్ ఆ వ్యూవే మన టేబుల్, ఆ వర్చువల్ వ్యూవే మన రియాలిటీ ఆపరేటింగ్ సిస్టమ్కి మాత్రం. అవును. ఓకే. షీ డజంట్ నో అబౌట్ అదర్ వ్యూస్ అండ్ అదర్ టేబుల్స్, అదంతా కింద లెవెల్ వర్చువలైజేషన్ చూసుకుంటుంది. అవును, గుడ్ అనాలజీ. ఓకే. సో బట్ ఇప్పుడు ఈ వర్చువలైజేషన్లో సో బిఫోర్ గోయింగ్ ఫర్దర్, సో డెఫినెట్గా ఇప్పుడు మనం ఒక లేయర్ యాడ్ చేస్తున్నామంటే ప్రతి ఆపరేషన్ స్లోగా ఉంటుంది. సో డెఫినెట్గా వర్చువలైజేషన్ ఈజ్ నాట్ యాజ్ ఫాస్ట్ యాజ్ నేటివ్ ఆపరేటింగ్ సిస్టమ్ కాల్. అది అండర్స్టాండబుల్ అయినా అది దట్స్ ఎ గుడ్ కంక్లూజన్ ఆర్ నో? ఇట్స్ ఎ గుడ్ కంక్లూజన్. సో డెఫినెట్గా ఓవర్ హెడ్ అనేది ఉంటుంది. ఆ ఓవర్ హెడ్ ఈజ్ ఎస్టిమేటెడ్ టు బి 10 to 15% రఫ్గా, ఇంకా గుడ్డి లెక్కలో చెప్పాలంటే. ఓకే. సో ఒక 10 నేను 100% ఎఫిషియన్సీ వచ్చే నా ప్రోగ్రామ్ని నేను వర్చువలైజేషన్ మెమరీలో రన్ చేస్తే నాకు 90% వస్తుంది, 85% వస్తుంది. అందుకని వెరీ క్రిటికల్, ఇప్పుడు మిషన్ క్రిటికల్ ఒక ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ని నువ్వు ఒక వర్చువల్ మెషిన్లో రన్ చేయడం అనుకోవడం కొంచెం బ్యాడ్ డెసిషన్. ఇట్ నీడ్స్ హై పర్ఫార్మెన్స్ ఆప్టిమైజ్డ్ కంప్యూటింగ్ అని. బట్ ఏమంటారంటే ఇఫ్ యూ త్రో ఎనఫ్ రిసోర్సెస్ ఇట్ ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ కదా. సో ఒక భయంకరమైన ఫిజికల్ కంప్యూటర్ వేసి దాంట్లో పెద్ద వర్చువల్ మెషిన్ పెడితే ఇట్ ఇస్ ఫెయిర్ ఎనఫ్ అని అభిప్రాయం. ఐసి. సో ఈ ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఈ వర్చువలైజేషన్లో ఐ మీన్ అదర్ దాన్ దిస్ బేసిక్ లేటెన్సీ ఇష్యూస్ కాకుండా నీకు రిసోర్స్ వెయిటింగ్, డెడ్ లాక్స్ ఇవి కూడా ఎక్కువ ఆప్షన్స్, ఎక్కువ పాసిబిలిటీ ఉంటుందేమో కదా, ఎందుకంటే మల్టిపుల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ రన్ అవుతున్నాయి కాబట్టి, ఎందుకంటే ప్రాసెసర్ లెవెల్లో ఒకటే రన్ అవుతుంది కాబట్టి. డెఫినెట్లీ. సో నువ్వు ఒక మెషిన్ని ఓవర్ ప్రొవిజన్ చేస్తే, అంటే లెట్స్ నీ అండర్లైన్ ఫిజికల్ మెషిన్ మొత్తం కలిపి ఒక 8 GHz ఉంది, నువ్వు పైన వర్చువల్ మెషిన్స్ ఒక్కొక్క దానికి 2 GHz అని చెప్పి ఒక 10 రన్ చేస్తుంటే అది ఆబ్వియస్లీ 20 GHz కదా. సో దెన్ దెర్ ఇస్ అ రిసోర్స్ కంటెన్షన్ అండ్ స్టార్వేషన్ ఇవన్నీ ఉంటాయి. బట్ ఇఫ్ యూ అండర్ ప్రొవిజన్ ఇట్ ఆర్ రఫ్లీ అలా చేస్తే దెన్ ఇట్ టెక్నికలీ ఇట్ షుడెంట్ బి. అంటే వీళ్ళు ఈ హైపర్వైజర్ క్రియేటర్స్ హ్యావ్ గాన్ టు గ్రేట్ డెప్త్స్ అనమాట. ఈ VMware కానీ మైక్రోసాఫ్ట్ హైపర్ ఇది తయారు చేసిన వాళ్ళు ఒక్కొక్కళ్ళు తోపు క్యాండిడేట్స్ కాబట్టి వాళ్ళు దే హ్యావ్ మేడ్ ష్యూర్ దట్ ఇదంతా ప్రొడక్షన్ రెడీగా ఉండాలి కదా. ఇది ఒక ఏదో శాంపిల్ డెమోలాగా రన్ చేయడానికి బాగానే ఉంటుంది, కానీ రియల్ లైఫ్లో లైక్ రియల్ క్రిటికల్ బిజినెస్ యాప్స్ రన్ అవ్వాలి కాబట్టి. సో ఇట్స్ ఆల్ అబౌట్ ప్రొవిజనింగ్.
ఓకే ఓకే. సో ఇప్పుడు ఈ వర్చువలైజేషన్ నుంచి మాట్లాడుకున్నాం. సో ఈ వర్చువలైజేషన్ సాఫ్ట్వేర్లో ఎవరెవరు ప్రొవైడ్ చేస్తారు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఏంటి? ఓకే, బ్రీఫ్ హిస్టరీ, నాకు అంత తెలియదు కానీ వర్చువలైజేషన్ ఐ థింక్ 1980s ఎయిటీ 90 మధ్యలో ఐబిఎం వాళ్ళు ఎవరో తయారు చేసినట్టున్నారు, కొంతమంది సైంటిస్ట్ ఇన్సైడ్ ఆఫ్ ఐబిఎం ఇలా వీ కెన్ వర్చువలైజ్ అ కంప్యూటర్ అనే కాన్సెప్ట్ని కనిపెట్టారనమాట. అది చాలా జనాలు చూసి ఓకే కూల్గా ఉంది, బట్ వై డూ వీ నీడ్ దిస్, ఏదో ఇది ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్. అంటే ఈ ట్యూరింగ్స్ మెషిన్ ఇదేదో అంటారు కదా, నువ్వు కంప్యూటర్ని వర్చువలైజ్ చేయొచ్చు, దానిలో ఇంకొక వర్చువల్ కంప్యూటర్ రన్ చేయొచ్చు, ఇలా ఇన్సెప్షన్ లాగా ఎన్నని చేసుకుంటూ వెళ్ళొచ్చు, కానీ దానివల్ల ఏం గొప్ప అనేది అన్నారు. అది జస్ట్ ఒక హైపోథెటిక్ అలా ప్రూవ్ చేసి అలా ఒక ప్రోటోటైప్ చేశారు, వదిలేశారు, డన్ అయిపోయింది. కానీ 1999 ఆ టైంలో ఒక గ్రూప్ ఆఫ్ స్టాన్ఫర్డ్ ప్రొఫెసర్స్ VMware అనే ఒక కంపెనీ పెట్టారనమాట. VMware అనేది పెట్టి ఫ్యూచర్లో బాగా డెస్క్టాప్స్ ఇలా సర్వర్స్ రన్ చేయడం అనేది డజంట్ స్కేల్, చాలా వందల కొద్ది రన్ చేసేటప్పుడు ఇలా స్కేల్ అవ్వదు, సో మనం ఈ కంప్యూటింగ్ అనే దాన్ని వర్చువలైజ్ చేయాలి అని ఫిక్స్ అయిపోయి వాళ్ళు ESX అని లినక్స్ని ఫోర్క్ చేసి ఒక హైపర్వైజర్ అనేది తయారు చేశారన్నమాట. సో హైపర్వైజర్ అనే టర్మ్ ఏంటంటే ఇట్ ఎనేబుల్స్ ఈ వర్చువల్ మెషిన్స్ టు రన్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ అనమాట. అదొక సో హైపర్వైజర్ ఇట్ సెల్ఫ్ is a stripped down version of Linux which is running on bare metal. Okay? Exactly. Okay. Good definition. Yeah. Okay. So other virtual machines run on top of it, and those might be full blown Windows or Linux machines anamata. Okay. So VMware తయారు చేశాడు, and he was like the pioneering. VMware was there ఇంకా 2000 లో స్టార్ట్ చేసి ఇప్పటికీ he is the market leader in enterprise virtualization ఇదన్నమాట. Microsoft brought their own version of ఇది called Hyper-V. అది based on NT kernel, and Hyper-V అనేది కూడా ఇప్పుడు quite popular. అండ్ ఇంకా వేరే వేరే హైపర్వైజర్స్, సో లినక్స్ వాళ్ళు రెడ్ హ్యాట్ వాళ్ళు KVM అని ఒకటి చేశారనమాట. సో వాళ్ళు ఏంటంటే ఇంకా ఆబ్వియస్లీ దేర్ మోటో ఇస్ అది ఓపెన్ సోర్స్. ఇప్పుడు హైపర్-V కానీ ESX కానీ మనం డబ్బులు పెట్టుకోనాలి, KVM అనేది ఫ్రీ అనమాట. ఇంకొకటి జెన్ అనే హైపర్వైజర్ వచ్చింది, అది జెన్ అనేది కూడా ఒక ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్ గా స్టార్ట్ అయింది, కానీ ఇట్ వాజ్ మేడ్ పాపులర్ బై అమెజాన్ వాడు వాడి EC2 తయారు చేసేటప్పుడు జెన్ ని పుల్ ఇన్ చేసుకుని జెన్ రన్స్ ఆన్ ఆల్ అమెజాన్స్ ఇదనమాట. బట్ హీస్ ఆల్, కానీ దాన్ని యాక్టివ్ గా వాడ తప్ప ఎవరు సపోర్ట్ చేయట్లేదు కాబట్టి ఇట్ ఈస్ స్లోలీ గోయింగ్ అవే. అమెజాన్ కూడా రెడ్ హ్యాట్ KVM ని వాడాలని ట్రై చేస్తారు. ఓకే, నాకు తెలియదు. నేను ఐ థాట్ Xen is the most popular open source virtualization software. It used to be simply because of Amazon. అంటే అమెజాన్ ఉన్న మెషిన్లు ఇంకా ప్రపంచంలో ఎవరికి ఉండవు కాబట్టి అది పాపులర్ జస్ట్ బై వర్చ్యూ ఆఫ్ నంబర్స్. గాట్ ఇట్. ఓకే. సో ఇవి 4 మెయిన్ ఎంటర్ప్రైజ్ హైపర్వైజర్స్ అన్నమాట. గూగుల్ లోపల ఏం చేస్తుందో నాకు తెలియదు, వాళ్ళు ఏదో చేస్తుంటారు. సో ఇవి 4 ఫండమెంటల్ గా వర్చువలైజేషన్ ఎనేబులర్స్ అన్నమాట. ఓకే, సో మనం వర్చువలైజేషన్ అనేది ఒక గ్రాన్యులర్ లెవెల్ ఏంటో మాట్లాడుకున్నాం, బట్ ఈ వర్చువలైజేషన్ని సో వర్చువల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఏంటో నాకు అర్థమైంది. బట్ ఇప్పుడు నువ్వు ఇదివరకు మనం మాట్లాడుకున్న దాన్ని బట్టి వర్చువల్ నెట్వర్క్స్ అంటాం, వర్చువల్ స్టోరేజ్ అంటాం, వర్చువల్ స్విచెస్ అంటాం, అసలు అవేంటి? అంటే వాటిలో కూడా ఇలానే స్విచ్ లోపల వర్చువల్ ఒక OS వేస్తారా, లేకపోతే ఎలా ఇవన్నీ ఏంటి, దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తావా? గుడ్. ఓకే, సో ఒక్కసారి VMware రాడికల్ ఐడియా ఏంటంటే కంప్యూటింగ్ రీసోర్సెస్ ని వర్చువలైజ్ చేయొచ్చు, అంటే CPU సైకిల్స్ ని RAM ని వర్చువలైజ్ చేయొచ్చు అని వాడు అన్న తర్వాత ఇవే కాదుగా కంప్యూటింగ్ రీసోర్సెస్ చాలా ఎక్కువ వేరే ఉంటాయి, స్టోరేజ్, నెట్వర్కింగ్, ఇవన్నీ కూడా కంప్యూటింగ్ రీసోర్సెసే కదా, వీటిని కూడా వర్చువలైజ్ చేయొచ్చు అని చెప్పి మిగతా వాళ్ళకి ఐడియా వచ్చి అలా స్టార్ట్ అయింది మిగతా అదంతా అనమాట. సో ఇప్పుడు వర్చువల్ నెట్వర్కింగ్, నేను సిస్కోలో పనిచేసే పార్ట్లీ అదే ఏంటంటే ఇప్పుడు ఫిజికల్ మెషిన్స్ రన్ అవుతున్నప్పుడు అవి రెండింటిని కనెక్ట్ చేయడానికి మనం మామూలుగా కేబుల్స్ వాడతాం, ఒక స్విచ్ ఉంటుంది మధ్యలో, స్విచ్ ఇస్ వాట్ స్విచెస్ ప్యాకెట్స్ బిట్వీన్ దెమ్ ఎట్ లేయర్ 2 లెవెల్ అనమాట, అండ్ రౌటర్ డస్ ఇట్ ఎట్ లేయర్ 3 లెవెల్. సో ఇప్పుడు వర్చువల్ మెషిన్స్ ఉన్నప్పుడు వాటికి కూడా స్విచ్చింగ్ అవసరం కదా. వర్చువల్ మెషిన్స్ రెండు సేమ్ ఫిజికల్ మెషిన్ మీద రన్ అవుతున్నప్పుడు స్విచ్చింగ్ ఈజ్ ట్రివియల్, అంటే దే నో ఈచ్ అదర్ అని. కానీ లెట్స్ సే ఒక ఫిజికల్ బాక్స్ A, ఫిజికల్ బాక్స్ B ఉంది, ఏలో ఒక వర్చువల్ మెషిన్ రన్ అవుతుంది, బీలో ఒక వర్చువల్ మెషిన్ రన్ అవుతుంది. ఇప్పుడు ఇవి రెండు ఫస్ట్ క్లాస్ సిటిజన్స్, అంటే ప్రాపర్ మెషిన్స్ లాగా మాట్లాడుకోవాలంటే రెగ్యులర్ ట్రెడిషనల్ స్విచ్ నెట్వర్కింగ్ డజంట్ కట్ ఇట్ అనమాట. ఎందుకంటే ఈ కేబుల్కి అక్కడ లోపల
జస్ట్ ఇట్ థింక్స్ ఇట్ వాజ్ ఎనీ అదర్ ట్రాఫిక్ అనమాట. సో దాన్ని ఎనేబుల్ చేయడానికి వర్చువల్ నెట్వర్కింగ్, అప్పుడు కొత్త వీలాన్స్ అని అట్లా ప్రోటోకాల్స్ అవన్నీ వచ్చినాయి అనమాట ఆ సెగ్రిగేషన్కి. అండ్ ఈ స్విచ్చెస్ని కూడా రాను స్విచ్ డజంట్ నీడ్ టు బి అ ఫిజికల్ బాక్స్, దాన్ని కూడా వర్చువలైజ్ చేయొచ్చు అని చెప్పి వర్చువల్ స్విచెస్ వచ్చినాయి అనమాట. సో అది సిస్కో స్టార్ట్ చేసింది. అండ్ ఇప్పుడు VMware హ్యాస్ బిల్ట్ ఇట్ ఇన్ టు దేర్ థింగ్ కాల్డ్ NSX అనమాట. సో అది ఇంకా ఇది ఒక పెద్ద డీప్ టాపిక్, దీని గురించి చాలా మాట్లాడవచ్చు. బట్ అది నెట్వర్క్ వర్చువలైజేషన్ అనమాట. ఇప్పుడు స్టోరేజ్ వర్చువలైజేషన్ ఇస్ ద సేమ్ థింగ్. సో ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టు ఫిజికల్ బాక్స్ ఉంటుంది, దాని మీద వర్చువల్ మెషిన్స్ రన్ అవుతుంటాయి కదా. నువ్వు దాంట్లో ఆ వర్చువల్ విండోస్ మెషిన్లో ఫైల్ సేవ్ యాజ్ అని C డ్రైవ్లో సేవ్ చేస్తే మనం ఏమనుకుంటామంటే అది ఆ వర్చువల్ మెషిన్కి ఆబ్వియస్లీ దానికంటూ స్టోరేజ్ ఉండదు కదా, సో ఈ కింద ఫిజికల్ స్టోరేజ్ మీద సేవ్ అవుతుంది అని అనుకుంటాం. కానీ అలా కాదనమాట. దట్ స్టోరేజ్ మైట్ బి హండ్రెడ్స్ ఆఫ్ మైల్స్ అవే అనమాట. సో ఆ స్టోరేజ్ అంతా వేరే చోట ఉండొచ్చు, ఆర్ ఆ సేమ్ బాక్స్ మీద ఉండొచ్చు, వీ నెవర్ నో. సో దెర్ ఆర్ డిఫరెంట్ అప్రోచెస్. సో ఈ స్టోరేజ్ని కూడా వర్చువలైజ్ చేసి ప్రతి వర్చువల్ మెషిన్ని మనం నమ్మిస్తున్నాం అనమాట. నీకు స్టోరేజ్ ఉంది, సేవ్ చేసుకోని దానికి చెప్తున్నాం, కానీ అండర్ ద హుడ్ ఆ స్టోరేజ్ ఎక్కడో ఉండొచ్చు అనమాట. సో అది స్టోరేజ్ వర్చువలైజేషన్. సో ఇది చేసే కంపెనీస్ చాలా ఉన్నాయి ఇప్పుడు. ప్యూర్ స్టోరేజ్, నింబుల్ స్టోరేజ్ అని, ఇప్పుడు నేను పనిచేసే కంపెనీ టెంట్రీ అని. సో వీళ్ళు స్టోరేజ్ వర్చువలైజేషన్ చేస్తున్నారు అనమాట. ఓకే, ఇంట్రెస్టింగ్. సో ఇవన్నీ వీటన్నిటి వల్ల క్లౌడ్ అడాప్షన్ ఆర్ క్లౌడ్ అనేది ఎందుకు బెనిఫిట్ అవుతుంది? ఈ వర్చువలైజేషన్ అనే కాన్సెప్ట్కి క్లౌడ్కి లింక్ ఏంటి? దీనివల్ల ఇది ఎందుకు బెనిఫిట్ అవుతుంది? క్లౌడ్ ఎందుకు బెనిఫిట్ అవుతుంది? యా, సో మనం ముందనుకున్నట్టు క్లౌడ్ అనే హోల్ పాయింట్ ఏంటంటే కంప్యూటింగ్ని నువ్వు ఒక రీసోర్స్ లాగా, ఒక సర్వీస్ లాగా అమ్మడం అనేది క్లౌడ్ కాన్సెప్ట్. సో లెట్స్ ఫర్ ఇమాజిన్ అసలు వర్చువలైజేషన్ అనే కాన్సెప్ట్ లేదనుకో. సో నేనేమంటానంటే, ఓకే నీకు కంప్యూటింగ్ అనేది నేను సర్వీస్ లాగా అమ్ముతాను, నీకు ఏం కావాలి అంటే నాకు 3 కావాలని నువ్వు అంటావు. అంటే నేను అప్పటికప్పుడు వెళ్ళి 3 ఫిజికల్ కంప్యూటర్లు కొని వాటిని కనెక్ట్ చేసి నీకు ప్రొవైడ్ చేసి చేయలేను కదా. సో ఇప్పుడు వర్చువలైజేషన్ పిక్చర్లోకి తీసుకొస్తే, నువ్వు వచ్చి నాకు 3 కంప్యూటర్లు కావాలి అనగానే నేను టకాటకా 3 వర్చువల్ మెషిన్స్ క్రియేట్ చేస్తాను. ఇందాక మనం అనుకున్న హైపర్వైజర్స్ లాగా చేసినట్టు చేసి అవి నీకు ఇచ్చేస్తాను అనమాట, తీసుకో అని చెప్పి. వీటికి ఇది పలానా అయిపోయింది. నువ్వు తీసుకున్నవాడికి నీకు అసలు నేను నీకు ఫిజికల్ మెషిన్స్ ఇచ్చానా, వర్చువల్ మెషిన్స్ ఇచ్చానా అని నీకు అసలు ఐడియా ఉండదు. సో దట్ ఈస్ అది ఆ ట్రాన్స్పరెన్సీ అనేది ఫండమెంటల్ టెనెట్ ఆఫ్ ఇది అనమాట. సో ద యూజర్ షుడెంట్ నో అట్ ఆల్ దట్ హీస్ యూజింగ్ అ వర్చువల్ మెషిన్. అంటే తెలుస్తుంది మనకి ఇప్పుడు, బట్ సో అలా ఇచ్చేస్తా. సో దీనివల్ల ఏంటి, ఇది ఫాస్ట్ ప్రొవిజనింగ్. సో విత్ ఇన్ సెకండ్స్ నీకు నేను అది ఇవ్వగలిగాను. సో ఇప్పుడు అమెజాన్ కూడా మనం వెళ్ళి EC2లో సైన్అప్ చేస్తే విత్ ఇన్ మినిట్స్ యూ విల్ గెట్ అ వర్చువల్ మెషిన్ కదా. సో ఆ ఫాస్ట్ ప్రొవిజనింగ్ ఈజ్ నెంబర్ 1. సెకండ్ ఈజ్ ఎలాస్టిసిటీ. సో ఎలాస్టిసిటీ అంటే ఒక రబ్బర్ బ్యాండ్ లాగా నువ్వు ఇప్పుడు వచ్చి మళ్ళీ ఒక 10 minutes తర్వాత వచ్చి నాకు 3 సరిపోవు, నాకు 30 కావాలి అంటే నేను ఇమ్మీడియట్గా నీకు 30 ఇవ్వగలగాలన్నమాట. సో నీకు సడన్గా నీకు 30 ఇచ్చి మళ్ళీ నువ్వు ఒక 2 days తర్వాత వచ్చి నాకు ఈ 30 అక్కర్లేదు 2 చాలులే అని అంటే మళ్ళీ అవి ఫాస్ట్గా నేను తీసేసుకోగలిగి ఐ షుడ్ బి ఏబుల్ టు బిల్ యూ బై ప్రైస్ అనమాట. అంటే నువ్వు ఈ టైంలో 30 వాడావు, ఈ టైంలో 2 వాడావు అని అలా. సో నేను ఫిజికల్ మెషిన్స్తో ఈ బిజినెస్ చేస్తున్నాను అనుకో, చేయలేను కదా. నీకు 30 కావాలంటే నేను వెళ్ళి సడన్గా 30 బాక్సులు కొనుక్కొచ్చి నువ్వు నాకు వద్దు అంటే మళ్ళీ నేను ఆ బాక్స్లో ఏం చేసుకోవాలి. సో ఇది ఎనేబుల్ చేయగలిగేది వర్చువలైజేషన్ ఒకటే. ఎందుకంటే వీఆర్ డీలింగ్ అట్ అన్ అబ్స్ట్రాక్ట్ లెవెల్ కాబట్టి కింద అండర్లైన్ రిసోర్సెస్ నువ్వు కాకపోతే నేను కస్టమర్ Bకి అమ్ముతాను అప్పుడు ఆ పర్టికులర్ కంప్యూట్ టైంలో. సో ఈజీ ప్రొవిజనింగ్, ఎలాస్టిసిటీ. మూడోది హై అవైలబిలిటీ అనమాట. సో హై అవైలబిలిటీకి గురించి మాట్లాడితే, నువ్వు సడన్గా నీకు ఒక వర్చువల్ మెషిన్ కావాలంటే నేను నీకు ఒక ఫిజికల్ బాక్స్ ఏలో ఇచ్చాను, కానీ కాసేపు అయిన తర్వాత నాకు ఫిజికల్ బాక్స్ ఏ అనేది హీటప్ అవుతుంది, దాంట్లో ఏదో స్టోరేజ్ ప్రాబ్లం వచ్చింది, ర్యామ్ పాడైందంటే నేను ఆన్ ద ఫ్లై నీకు తెలియకుండా నీ వర్చువల్ మెషిన్ని ఫిజికల్ బాక్స్ ఏ నుండి Bకి మూవ్ చేయగలను అనమాట. నువ్వు ఆల్ ద వైల్ నువ్వు కంప్యూటింగ్ చేస్తుంటావు, నీకు అసలు ఏం తెలియదు ఏం జరుగుతుందో, అది ఆల్వేస్ అప్ ఉంటుంది. సో ఇలాంటి హై అవైలబిలిటీని నేను ఓన్లీ వర్చువలైజేషన్తోనే ఆఫర్ చేయొచ్చు కదా. ఎందుకంటే ఫిజికల్ OS మీద రన్ చేస్తుంటే నేను ఆ ఇమేజ్ని డంప్ చేసి వేరే చోట రన్ చేసి వితౌట్ నోయింగ్ చేయలేను కాబట్టి, సో అది కూడా వర్చువలైజేషన్ ఎనేబుల్ చేస్తుంది. ఓకే, ఆసమ్. సో డెఫినెట్గా ఇప్పుడు అమెజాన్ EC2 అనేది ఒక 1970s వితౌట్ వర్చువలైజేషన్ రన్ చేయడం అనేది ఇంపాసిబుల్ ఆల్మోస్ట్. ఎగ్జాక్ట్లీ. ఓకే, సో pretty much virtualization enabled infrastructure as a service. అంతే, వర్చువలైజేషన్ ఈజ్ ద ఫండమెంటల్ డ్రైవర్ ఆఫ్ ఈ క్లౌడ్ ఇవాళ జరుగుతుంది. ఆబ్వియస్లీ క్లౌడ్ని వర్చువలైజేషన్ లేకుండా చేసేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు గూగుల్ ఐ థింక్ గూగుల్ దగ్గర ఒక సర్వర్ ఫామ్ కొన్ని
లక్షల కొద్ది కంప్యూటర్లు ఉంటాయి. సో మనం గూగుల్ సెర్చ్ కొడితే అది ఏ కంప్యూటర్కి వెళ్తుందో తెలియదు, కానీ ఫిజికల్ కంప్యూటర్కి వెళ్తుందని నా అభిప్రాయం. మరి మేబీ మార్చేసి ఉంటాడు. సో వెళ్తుంది, అది రెస్పాండ్ అవ్వకపోతే ఇమీడియట్గా దాన్ని చంపేస్తుంది అనమాట కంట్రోలర్. చంపేసి ఇంకో ఫిజికల్ సర్వర్ ఆన్ చేస్తుంది. అంటే దే డోంట్ వాంట్ టు డీల్ విత్ ఓవర్ హెడ్ ఆఫ్ వర్చువలైజేషన్. సో వాళ్ళు ఇలా చేస్తారు. బట్ ఇది గూగుల్ మాత్రమే చేయగలదు, బికాస్ దే కంట్రోల్ ఆల్ దట్ అండ్ దే ఆర్ యూజింగ్ ఇట్ ఫర్ దేర్ ఓన్ పర్పసెస్. వాడు ఒక సర్వీస్ ప్రొవైడ్ చేయగలిగితే హీ డెఫినెట్లీ హ్యాస్ టు డూ వర్చువలైజేషన్. సో ఇప్పుడు దిస్ ఈస్ అ వెరీ గుడ్ సెగ్వే ఇంటూ మన నెక్స్ట్ థింగ్ ఏంటంటే, డిఫరెంట్ ఇప్పుడు అమెజాన్ అండ్ గూగుల్ గురించి మాట్లాడుకున్నాం. అండ్ అసలు ఈ డిఫరెంట్ ప్రొవైడర్స్ ఎవరు అసలు ఈ మనం ఇంత వరకు డిస్కస్ చేసుకున్నాం కదా లాస్ట్ దాంట్లో, IaaS, PaaS అండ్ SaaS అనేది. సో గూగుల్ వాడు, అమెజాన్, సో హూ ఆర్ ద 3 బిగ్ ప్రొవైడర్స్ అనమాట మనకు తెలిసిన దాంట్లో. ఓకే, మనము సో గ్రూప్ బై గ్రూప్ వెళ్దాం. సో ఫస్ట్ IaaS, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ అ ప్రొవైడర్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి? కంప్యూటింగ్. ఇది ప్రొవైడ్ చేసేవాళ్ళు ఎవరు అంటే ముగ్గురు. అమెజాన్ వాడి EC2, ఎలాస్టిక్ క్లౌడ్ 2 అనేది ఈ లాంచ్డ్ ఇట్ ఇన్ 2005 ఆర్ సంథింగ్, అండ్ ఇట్స్ వరల్డ్ నంబర్ 1. ఇట్స్ హ్యూజ్లీ పాపులర్. ఇప్పుడు ప్రపంచంలో చాలా పెద్ద పెద్ద స్టార్టప్లు, నెట్ఫ్లిక్స్, డ్రాప్ బాక్స్, ఇట్లా మనకి తెలిసిన ఇన్ క్లౌడ్ రీసోర్సెస్, అది సాఫ్ట్వేర్ యాజ్ అ సర్వీస్ అన్నీ అమెజాన్ మీద రన్ అవుతుంది. సో ఇది నంబర్ 1. నంబర్ 2 వచ్చేసి మైక్రోసాఫ్ట్ అజూర్ అనేది, అది మైక్రోసాఫ్ట్ విండోస్ సర్వర్స్ మీద, మైక్రోసాఫ్ట్ హైపర్ వే మీద రన్ అవుతూ ఉంటుంది. అండ్ దే ప్రొవైడ్ కంప్యూటర్స్ అన్నమాట. వాళ్ళు మైక్రోసాఫ్ట్ ఫన్ థింగ్ ఏంటంటే వాళ్ళు లినక్స్ బాక్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఎవ్రీబడి థాట్ దే విల్ నాట్, బట్ అది కూడా చేస్తున్నారు. ఇంకా నంబర్ 3 పొజిషన్ ఇప్పుడు గూగుల్ కంప్యూట్ ఇంజిన్ అనమాట. సో గూగుల్ కంప్యూట్ ఇంజిన్ పేరే అర్థమైపోతుంది కదా, కంప్యూటింగ్ పవర్ని మేము ఒక ఇంజిన్ లాగా మీకు ప్రొవైడ్ చేస్తామని. సో ఈ 3 ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడర్స్. సో మనం ఇందాక డిస్కస్ చేసుకున్నట్టు గూగుల్ వాడిది బేసిక్ ఫిలాసఫీ ఏంటంటే వర్చువలైజేషన్ ఈజ్ ఏ పెర్ఫార్మెన్స్ హిట్ అనేది కదా. బట్ స్టిల్ గూగుల్ కంప్యూటర్ ఇంజిన్ హీ మైట్ స్టిల్ బి యూజింగ్ వర్చువలైజేషన్. ఇట్ మైట్ బి ఆర్ ఇట్ మైట్ బి యూజింగ్ డాకర్ అండ్ అదర్ స్టఫ్ అన్నమాట. దాని గురించి మనం చివర్లో మాట్లాడుకుందాం కొంచెం. సో నెక్స్ట్ ఫ్యూచర్ ఆఫ్ వర్చువలైజేషన్ లో మాట్లాడుకుందాం. సో గూగుల్ మైట్ బి డెఫినెట్లీ యూజింగ్ సమ్ సార్ట్ ఆఫ్ వర్చువలైజేషన్. ఓకే. సో ఇవి 3 ఇన్ఫ్రాస్ట్రక్చర్. నెక్స్ట్ వచ్చేసి ప్లాట్ఫామ్. సో ప్లాట్ఫామ్లో మనం లాస్ట్ వీక్ అనుకున్నట్టు ఏంటి, ఐ డోంట్ కేర్, నేను ఏ ఆపరేటింగ్ సిస్టమ్ ఒక బాక్స్ ఇచ్చి నేను దాంట్లో మళ్ళీ లినక్స్ వేసుకుని మళ్ళీ ఇవన్నీ నాకు అక్కర్లేదు. నేను నా వెబ్సైట్ రన్ చేయడానికి నాకు ఒక ప్లాట్ఫామ్ కావాలి. ఆ ప్లాట్ఫామ్ అంటే నాకు ఒక IaaS వెబ్ సర్వరో లేకపోతే అపాచీ వెబ్ సర్వరో NGINXO రన్ చేసి ఉండాలి. అలాంటి ప్లాట్ఫామ్ ఇవ్వు నాకు చాలు అని అంటావు. సో ఈ ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేసే వాళ్ళు ఎవరెవరో చూద్దాం మళ్ళీ. సో దీనికి ప్రైమరీగా హెరోకు అనేవాడు కంపెనీ ఉన్నాడు. ర్యాక్ స్పేస్. హెరోకు అనేవాడు మెయిన్లీ రూబీయేనా, అంటే రూబీ అప్లికేషన్స్ కి ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేస్తాడా? ఐ థింక్ మెయిన్లీ రూబీ అండ్ PHP అనుకుంటా. రైట్. సో హీ స్టార్టెడ్ విత్ రూబీ, తర్వాత హీ ఎక్స్పాండెడ్ టు PHP అండ్ జాంగో. ఇప్పుడు నేను చిన్న జాంగో యాప్ రాసి, సో అన్నిటినీ సపోర్ట్ చేస్తాడు. సో ఇక్కడ ఫన్ పాయింట్ నోట్ ఏంటంటే హెరోకు రన్స్ ఆన్ అమెజాన్ EC2 అనమాట. సో హెరోకు ఇస్ వన్ ఆఫ్ అమెజాన్స్ బిగ్గెస్ట్ కస్టమర్స్. ఎందుకంటే వీడు అమెజాన్ దగ్గర ఒక లోవర్ లెవెల్ థింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని తీసుకుని దానిపైన వీడి ప్లాట్ఫామ్ బిల్డ్ చేసి ఆ ప్లాట్ఫామ్ ని వీడు రీసెల్ చేస్తున్నాడు ఒక రకంగా. ఎగ్జాక్ట్లీ. సో వీడు అమెజాన్ కి గంటకి 10 రూపాయలు కట్టి మిగతా వాళ్ళకి ప్లాట్ఫామ్ ని 15 రూపాయలకి అమ్ముతున్నాడు అనమాట. సో అది వాడి బిజినెస్ మోడల్. ఇంప్రెసివ్. సో దీని గురించి మనం మళ్ళీ తర్వాత ఎండ్ లో ఇంకో డిస్కస్ చేద్దాం. బట్ నెక్స్ట్. సో ఇది హెరోకు ఒకటి. మైక్రోసాఫ్ట్ సేమ్ అజూర్ అనే బ్రాండ్ నేమ్ తో ప్లాట్ఫామ్స్ కూడా అమ్ముతుంది అనమాట. సో ఇట్ సెల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ వెల్ యాజ్ ప్లాట్ఫామ్. సో నువ్వు ఇప్పుడు ASP.NET వెబ్సైట్స్ రన్ చేయాలంటే ఇదివరకు చాలా చెత్త హోస్టింగ్లు ఉన్నాయి. ఇప్పుడు బెస్ట్ ప్లేస్ టు రన్ ఇట్ ఈస్ మైక్రోసాఫ్ట్ అజూర్ అనమాట. అండ్ నాట్ జస్ట్ ASP.NET, యూ కెన్ రన్ రూబీ ఆన్ రైల్స్ యాప్స్, జాంగో, వాట్ ఎవర్, ఎవ్రీథింగ్ అండర్ ద సన్. అండ్ చాలా బ్యూటిఫుల్ గా చేశాడు అనమాట. సో అజూర్ ఇస్ వన్ ఆఫ్ ద డామినెంట్ ఇప్పుడు. అండ్ దే ఆర్ బీటింగ్ ఎవ్రీబడి ఆన్ ప్రైస్. సో ఇప్పుడు అది మైక్రోసాఫ్ట్ అజూర్. మూడవది గూగుల్ యాప్ ఇంజిన్. సో ఇందాక గూగుల్ కంప్యూట్ ఇంజిన్ ఏమో కంప్యూటింగ్ సెల్ చేస్తుంది. గూగుల్ యాప్ ఇంజిన్ యూ కెన్ రన్ గూగుల్ యాప్స్ అనమాట. దీంట్లో ఒక చిన్న మెలిక ఏంటంటే గూగుల్ వాడు నువ్వు ఒక వెనిలా రూబీ ఆన్ రైల్స్ వెబ్సైట్ రాసి వాడి మీద డిప్లాయ్ చేస్తే వాడు ఊరుకోడు, వాడి ఫ్లేవర్లో రాయాలన్నమాట. సో వాడి కొన్ని లైబ్రరీస్ ఇంపోర్ట్ చేసి అలా చేస్తే వాడు అప్పుడు రన్ చేయనిస్తాడని. సో ఐ థింక్ ఇందులో దీనికి రిలేటెడ్ పాయింట్ ఏంటంటే ఈ గూగుల్ యాప్ ఇంజిన్లో రన్ చేయాలంటే వాడి స్టోరేజ్ వాడుకుని వాడి స్పెసిఫిక్ లైబ్రరీస్తోనే రాయలేదు మొత్తం. ఎందుకంటే బట్ ఆ విధంగా రాస్తే మనం లాకిన్ అయిపోతాం కదా గూగుల్ ప్లాట్ఫామ్లోకి. సో మనం రేపు అది తీసుకుని గూగుల్ వాడు ప్రైస్ పెంచి వేరే దానికి మూవ్ చేయాలంటే మనకు కుదరదు. అవును.
సో యా ఎగ్జాక్ట్లీ. సో అది ఐ థింక్ దట్స్ వై వాడి పిఏఎస్ అనుకున్నంతగా అవ్వలేదు, హిట్ అవ్వలేదు. అందుకే హీస్ ఇన్ థర్డ్ ప్లేస్ అండ్ పీపుల్ ఆర్ రిలక్టెంట్. ఓకే, ఇది కాకుండా ఇంకా చిన్న చిన్న ప్రొవైడర్స్ చాలా మంది ఉన్నారు, బట్ వీళ్ళు ఈ బిగ్ 4లో వీళ్ళు మాత్రం ఉన్నారు. సో ఫైనల్గా ఇంకా సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్ కిందకి వచ్చేసరికి మనం లాస్ట్ వీక్ మాట్లాడుకున్నట్టు సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్ అనేది క్లౌడ్ వల్ల వచ్చింది ఏం కాదు కదా. మనకి చిన్నప్పటి నుంచి వాడుతున్న ప్రతి వెబ్సైటు సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్. సో వాట్ ఎవర్ మనం ఏది జీమెయిల్ అనుకున్నా, గూగుల్ అనుకున్నా, బింగ్ అనుకున్నా అన్ని సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్. ఎగ్జాక్ట్లీ. సో కానీ సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్లో కానీ ఇప్పుడు వచ్చినట్లో కొద్దిగా బాగా సైలెంట్గా వస్తున్నవి ఏంటంటే ఈ సేల్స్ ఫోర్స్, వర్క్ డే లాంటివి బాగా సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్ అనేది బాగా హైలైట్ చేసుకుంటుంది. ఎందుకంటే ఎంటర్ప్రైజ్ వాళ్ళకి మెయిన్లీ లాక్ ఇన్ అయిపోయి వాళ్ళు ఈ సాఫ్ట్వేర్ మల్టీ ఇయర్ కాంట్రాక్ట్స్ ఇన్స్టాల్ చేసుకునే వాళ్ళు ఈ సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్ అనేది బాగా వాళ్ళకి న్యూ కాన్సెప్ట్ యాక్చువల్లీ ఎంటర్ప్రైజ్ అనే వాళ్ళకి. కన్స్యూమర్కి సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్ ఈజ్ ఏ వెరీ ఓల్డ్ కాన్సెప్ట్. ఎగ్జాక్ట్లీ. సో ఈ సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్ అని బాగా డిస్టింగ్విష్ చేసేది నువ్వు చెప్పినట్టు, ఇదివరకు నేను కస్టమర్ ఎంగేజ్మెంట్ అనే సాఫ్ట్వేర్ రన్ చేయాలంటే నా విండోస్ మెషిన్ మీద అదొక ఇన్స్టాల్ చేసుకొని రన్ చేసేవాడిని. ఇప్పుడు నేను దాని ఒక వెబ్సైట్లో ఇలాంటి ట్రెడిషనల్గా ఒక లాక్డ్ ఇన్ ఒక ఎంటర్ప్రైజ్లో రన్ అయ్యే అప్లికేషన్స్ని దే బ్రోక్ ఫ్రీ అండ్ దే పుట్ దెమ్ ఇన్ ఆన్ ది ఇంటర్నెట్. అలా చేసిన వాటిని బాగా సాఫ్ట్వేర్ యాజ్ అ సర్వీస్ అంటున్నారు అనమాట. సో సేల్స్ ఫోర్స్, వర్క్ డే, నెట్ సూయిట్ అని ఒకటి, ఆరకిల్ బిజినెస్ యాప్స్ని కూడా చాలా. సో ఇదివరకు ఆరకిల్లోడే మొత్తం ఒక 20 యాప్స్ తయారు చేసేవాడు అనమాట, కంపెనీలో ప్రతి మూలను టార్గెట్ చేసేలాగా. ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క చిన్న స్టార్ట్అప్ టార్గెట్ చేస్తుంది అండ్ అది చాలా బ్యూటిఫుల్గా చేస్తున్నారు. సో వాళ్ళందరూ నేను ఒక కంపెనీ అయితే నేను 10 మంది దగ్గర 10 సర్వీసెస్ షాప్ చేసి నేను ఒక బోకేలాగా చేసుకుని అది వాడుతుంటాను అనమాట. ఐసి ఓకే. బట్ ఇన్హెరెంట్గా ఈ సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్ అనేది ఈ బిగ్ వేల్స్ ఉన్నాయి కదా, అంటే మైక్రోసాఫ్ట్, ఒరాకిల్ లాంటి వాళ్ళు బాగా థింక్ చేసి ఇంటిగ్రేట్ చేస్తే ఈ చిన్న చిన్న సాఫ్ట్వేర్ కంపెనీలకి ఓవర్ నైట్ దే కెన్ క్లోజ్ దర్ బిజినెస్. యా. సో ఎవరికి యూజర్స్ ఉంటే వాళ్ళే విన్నర్స్. ఇప్పుడు box.net అనేది ఒక ఫేమస్ సాఫ్ట్వేర్ యాజ్ అ సర్వీస్, వాళ్ళు స్టోరేజ్ ఆఫర్ చేస్తారు కంప్యూటింగ్. సో దీన్ని పొటెన్షియల్ గా మైక్రోసాఫ్ట్ ఆర్ గూగుల్ డ్రైవ్, మైక్రోసాఫ్ట్ 365 వీళ్ళు కిల్ చేయొచ్చు. ఎంతవరకు అవుతుంది అనేది చూడాలి. ఓకే, ఇంట్రెస్టింగ్. సో మనం ఇందాక నేను ఒక పాయింట్ ఏమనుకున్నానంటే, ఇప్పుడు ఈ అమెజాన్ అనే వాడి దగ్గర, మైక్రోసాఫ్ట్ అనే వాడి దగ్గర ఐఏఎస్ తీసుకుని బయట వాళ్ళకి పిఎస్గా ఇస్తున్నారు కదా కొంతమంది, అంటే ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్ లైక్ ఆర్ సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డ్రాప్ బాక్స్ కానీ ఆర్ ఇందాక హీరోకో అనుకున్నవాను కానీ, ఇవన్నీ ఏంటంటే వీళ్ళ దగ్గర ఐఏఎస్ తీసుకుని పైన పిఏఎస్ ఇస్తున్నారు, బట్ ఆర్ ఎస్ఏఎస్ కూడా ఇస్తున్నారు, ఎస్ఏఎస్ ఇస్తున్నారు. సో బట్ ఇన్హరెంట్గా ఇది ఏ రోజైతే అమెజాన్ వాడు కానీ లేకపోతే మైక్రోసాఫ్ట్ వాడు కానీ నువ్వు నాకు ఈ వాల్యూ ప్రొవైడ్ చేయాలి, నేను ఈ పిఏఎస్ కానీ ఎస్ఎస్ ప్రొవైడ్ చేస్తానంటే ఇట్స్ అన్ ఎగ్జిస్టెన్షియల్ థ్రెట్ ఫర్ ఆల్ దీస్ పీపుల్ హూ ఆర్ లివింగ్ ఆన్ దిస్ ఎకో సిస్టమ్ కదా. డెఫినెట్లీ. సో ఐ థింక్ దీనికి పర్ఫెక్ట్ అనాలజీ ఏంటంటే ఎయిదర్ ఇప్పుడు యాపిల్ ఆర్ 1990s గూగుల్ మైక్రోసాఫ్ట్ వాడు నేను నా డెస్క్టాప్ మీద నువ్వు సాఫ్ట్వేర్ రన్ చేసి అమ్ముకోవచ్చు, లేకపోతే ఐఓఎస్కి నువ్వు యాప్ చేయొచ్చు, కానీ నేను ఆపరేటింగ్ సిస్టంలో ఇంటిగ్రేట్ చేసి రిలీజ్ చేసిన రోజు నీ జీవితం ఎండ్ అయిపోయినట్టే. ఆర్ అదే ఆపరేటింగ్ సిస్టంలో ఎలా ఇంటిగ్రేట్ చేస్తానో ఐఏఎస్ అనేవాడు ఎవడైతే ఈ పిఎస్ఎస్ఎస్ ఇంటిగ్రేట్ చేస్తాడో ఆ రోజు ఆ పైన డిపెండెంట్ వాళ్ళందరికీ ఎగ్జిస్టెన్షియల్ థ్రెట్సే. ఎగ్జాక్ట్లీ. సో మొన్న ఐ థింక్ నువ్వు లింక్ పోస్ట్ చేసినట్టున్నావు కదా, అమెజాన్ ఒకటి 2 సర్వీసెస్ లాంచ్ చేశాడు, ఒకటి ఫైల్ స్టోరేజ్, ఇంకోటి. సో అది డ్రాప్ బాక్స్ కి థ్రెట్ లాగా. బట్ ద బ్యూటీ ఆఫ్ డ్రాప్ బాక్స్ ఏంటంటే సీమ్లెస్ ఫైల్ సింకింగ్, వాడి సాఫ్ట్వేర్ లేయర్ చాలా స్ట్రాంగ్ గా రాసుకున్నాడు ఈ కింద స్టోరేజ్ లేయర్ పైన. సో అమెజాన్ కూడా అంత మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వగలిగితే ఐ థింక్ ఎస్. ఓకే. అండ్ మోర్ ఓవర్ ఈ ఐఏఎస్ అనే వాళ్ళు ప్రైస్లో డెఫినెట్గా బీట్ చేయగలరు వీళ్ళని. ఎస్, ప్రైస్లో. ఇప్పుడు గూగుల్ డ్రైవ్ వర్సెస్, సో గూగుల్ డ్రైవ్ రన్స్ ఆన్ గూగుల్స్ ఓన్ క్లౌడ్ కాబట్టి వాళ్ళు తక్కువకి ఇవ్వగలరు. బట్ ఎవరు గూగుల్ డ్రైవ్ పెద్ద వాడట్లేదు, ఎందుకంటే ద ఎక్స్పీరియన్స్ ఇస్ నాట్ యాజ్ గుడ్ యాజ్ డ్రాప్ బాక్స్ అని నా ఉద్దేశం. ఓకే. సో ఇంట్రెస్టింగ్. సో ఇవి మనం మేజర్ ప్లేయర్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం, అయిపోయింది. సో ఫైనల్గా ఇంకా ఈరోజు చాలా యాక్చువల్గా బిగ్ ఎపిసోడ్ చేస్తున్నాం ఈరోజు 35 minutes, బట్ ఫైన్, ఎనీవేస్ వీ విల్ వైండ్ డౌన్. ఫైనల్గా వచ్చేసరికి అసలు ఈ క్లౌడ్కి ఇప్పటివరకు అన్ని అప్ సైడ్స్ అన్ని డిస్కస్ చేసాం. అసలు ఫైనల్గా క్లౌడ్కి డౌన్ సైడ్స్ ఏంటి, అసలు క్లౌడ్ వల్ల
ప్రాబ్లమ్స్ ఉన్నాయా, అసలు ఇట్స్ ఆల్ ఇట్స్ యూటోపియా ఆర్ ఇట్స్ ఎవ్రీ వన్ లివ్స్ హ్యాపీలీ ఇన్ ద క్లౌడ్? సో డెఫినెట్ డౌన్ సైడ్స్ ఏంటంటే మిషన్ క్రిటికల్ అప్లికేషన్స్ క్లౌడ్లో రన్ చేయడానికి ఇంకా ఒక చిన్న ఇది ఉంది. ఏంటంటే ఈ ఓవర్ హెడ్ ఆఫ్ వర్చువలైజేషన్, ఇది నంబర్ 1. నంబర్ 2 వచ్చేసి సెక్యూరిటీ. సో సమ్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజ్ కంపెనీస్ ఆర్ పారనాయిడ్. ఇప్పుడు నేను తీసుకెళ్ళి నా ఎంప్లాయీ రీసోర్సెస్, నా డే టు డే లీవ్ మేనేజ్మెంట్, పేరోల్ మేనేజ్మెంట్, ఇవన్నిటిని నా సొంత డేటా సెంటర్స్లో బదులు క్లౌడ్లో రన్ చేస్తే నా బిజినెస్ ఇంటెలిజెన్స్ లీక్ అయ్యే ప్రమాదం. సో వాళ్ళు ఫుల్గా ట్రస్ట్ చేయట్లేదు అనమాట. అందుకని దే ఆర్ స్టిల్ బయింగ్ దేర్ ఓన్ సర్వర్స్. సో ఇది క్లౌడ్ నంబర్ 2 థింగ్. ఇప్పుడు హెచ్పి కానీ డెల్ కానీ సిస్కో వాళ్ళు కానీ సర్వర్లు అమ్మి వాళ్ళు సొంత ప్రైవేట్ క్లౌడ్ డిప్లాయ్మెంట్స్ పెడుతున్నారు అంటే ఓన్లీ రీజన్ బికాస్ ఎంటర్ప్రైజెస్ స్టిల్ డోంట్ ట్రస్ట్ ద పబ్లిక్ క్లౌడ్ అనమాట. సో అండ్ ఆల్సో దిస్ ఈజ్ ఇంట్రెస్టింగ్. దీంట్లో ఒక పాయింట్ ఏంటంటే ఐ థింక్ యాక్చువల్గా ప్రైవసీ అనేది లాస్ట్ ఇయర్ ఎడ్వర్డ్ స్నోడెన్ రివిలేషన్స్ తర్వాత యాక్చువల్గా ఇంక్రీజ్డ్ ఎంఫసిస్ వచ్చింది కదా. నాట్ ఈవెన్ జస్ట్ ఫర్ ఎంటర్ప్రైజెస్, ఈవెన్ నార్మల్ పీపుల్ కూడా క్లౌడ్ మీద డిపెండ్ అవడం అనేది కొద్దిగా స్కెప్టిసిజంతో స్టార్ట్ అయింది. ఒక ఆల్మోస్ట్ 1 year అవుతుంది ఇది రివీల్ అయినాక. ఎగ్జాక్ట్లీ 2. అది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ వచ్చేసి ప్రైస్. సో ప్రైస్ క్లౌడ్ అనేది మనం లాస్ట్ వీక్ డిస్కస్ చేసుకున్నప్పుడు వెన్ యూ ఆర్ జస్ట్ గెటింగ్ స్టార్టెడ్ ఆర్ అలాంటప్పుడు నీకు క్లౌడ్ అనేది ఇట్ విల్ వర్కౌట్ ఫైనాన్షియలీ బెనిఫిషియలీ. బట్ ఇఫ్ యు ఆర్ అ హ్యూజ్ కంపెనీ, సే యాపిల్ ఆర్ ఇది, దెన్ నువ్వు పబ్లిక్ క్లౌడ్ లోకి వెళ్ళడం అనేది ఇట్ డజంట్ వర్కౌట్ అనమాట. నీకు నెల బిల్లులు అసలు మిలియన్స్ ఆఫ్ డాలర్స్ వస్తాయి. సో అప్పుడు యూ మైట్ వాంట్ బిల్డ్ యువర్ ఓన్ కంప్యూటింగ్ డేటా సెంటర్ అండ్ యువర్ ఓన్ ఇదన్నమాట. సో అవి 3 నాకు డ్రాబ్యాక్స్. బట్ ఈవెన్చువల్లీ ఇవన్నీ సార్ట్ అవుట్ అయిపోయి వరల్డ్ విల్ మూవ్ టువర్డ్స్ క్లౌడ్ అనేది ఇంకా నో డౌట్ దాంట్లో. యా, ఐ థింక్ ప్రైస్ అండ్ పెర్ఫార్మెన్స్ అనేవి ఐ థింక్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ ఈ 2 ఇష్యూస్ మిటిగేట్ అవుతాయి. ఐ థింక్ ద బిగ్గర్ ఇష్యూ ఈజ్ ప్రైవసీ. ఐ థింక్ క్లౌడ్ అడాప్షన్కి మెయిన్ హిండ్రన్స్ ఆర్ ఇది ప్రైవసీ అవ్వచ్చు అనుకుంటున్నాను నేనైతే, బ్లాకర్ మోస్ట్లీ. యా, ఓకే, కూల్. సో మనం ఐ థింక్ వీ హ్యాడ్ ఎ కాంప్రహెన్సివ్ డిస్కషన్. యాక్చువల్గా మనం అన్ని కవర్ చేసాం క్లౌడ్ని స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు 2 episodes. ఫైనల్ పార్టింగ్ వర్డ్స్ అని యాడ్ చేద్దాం అనుకుంటున్నావు దీనికి? యా, సో ఫ్యూచర్ ఆఫ్ క్లౌడ్ అనేది ఇంకొన్ని ఇప్పుడు కొత్తగా డాకర్ అని ఇలాంటివి వస్తున్నాయి. సో దాన్ని మనం లింక్ ప్రొవైడ్ చేద్దాం. బట్ ఐ థింక్ ఫ్యూచర్లో మనం వీ డెఫినెట్లీ విల్ రీవిజిట్ ఇట్ బికాజ్ ఇట్ ఈస్ గ్రోయింగ్. గూగుల్ వాడు మొన్న అడాప్ట్ చేసుకున్నాడు. సో అదేంటి అనేది మనం ఐ థింక్ ఇట్స్ అ ఫుల్ బ్లోన్ ఎపిసోడ్ ఫర్ ఇట్ సెల్ఫ్. దాన్ని మనం మళ్ళీ ఎప్పుడైనా డిస్కస్ చేద్దాం. బట్ అండ్ ఆల్సో ఐ థింక్ లిజనర్స్కి ఇందులో ఏ స్పెసిఫిక్ టాపిక్ అయినా ఇంట్రెస్ట్ ఉంటే ఇనఫ్ పీపుల్ మనది విని దాంట్లో మాకు ఇంకా ఎక్కువ కావాలంటే ఐ థింక్ వీ కెన్ బ్రింగ్ ఇన్ అదర్ పీపుల్ అండ్ హ్యాడ్ ఏ మోర్ లైవ్లీ డిస్కషన్. యాక్చువల్గా ఆ టాపిక్ గురించి మనం మాట్లాడుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. సో ఈ టాపిక్ విన్న తర్వాత లిజనర్స్ ప్రాబ్లీ నేను అనుకోవడం 3 types ఆఫ్ పీపుల్ ఉంటారు. ఫస్ట్ వాళ్ళు ఏంటంటే అసలు ఏంటి వీళ్ళు మాట్లాడుతుంది, నాకు ఏం అర్థం కావట్లేదు అనేది ఒకళ్ళు. నంబర్ 2 ఏందో సిల్లీ, వీళ్ళకి అసలు క్లౌడ్ గురించి సరిగ్గా తెలియదు, ఇలా కాదు, వీళ్ళు చాలా తప్పులు చెప్పారు అనేవాళ్ళు నంబర్ 2. బికాస్ దే క్లియర్లీ దే ఆర్ నాలెడ్జబుల్ పీపుల్, అంటే నిజంగా క్లౌడ్ ఇప్పుడు పనిచేసేవాళ్ళు. వీళ్ళు నంబర్ 2. నంబర్ 3 ఏంటంటే క్లౌడ్ గురించి ఏదో నాకు అలా వేగ్గా ఐడియా ఉంది, దీంతో నాకు కొంచెం బెటర్ ఐడియా వచ్చింది అని అనుకునేవాళ్ళు 3. సో మనం హోప్ఫుల్లీ ఆ థర్డ్ సెట్ ఆఫ్ ఆడియన్స్ని సాటిస్ఫై చేస్తే ఐ థింక్ ఇట్ షుడ్ బి గుడ్. ఈవెన్ ఫస్ట్ అండ్ సెకండ్ వాళ్ళు కూడా, ఫస్ట్ వాళ్ళు అర్థం కాని వాళ్ళు అసలు ఏం అర్థం కాలేదో మనకి ఫీడ్బ్యాక్ పంపించిన ఇట్స్ మోర్ దెన్ వెల్కమ్. అండ్ సెకండ్ వాళ్ళు మమ్మల్ని తిరుగుతూ మెయిల్స్ పంపించినా మాకు ఓకే. ఐ థింక్ వీ వెల్కమ్ ఆల్ కైండ్ ఆఫ్ ఫీడ్బ్యాక్, ఏం ప్రాబ్లం లేదు. యా, ఓకే ధ్రువ్, హ్యావ్ ఎ గ్రేట్ వీక్ అహెడ్. మనం వీ విల్ టాక్ నెక్స్ట్ వీక్ అనే అనదర్ టాపిక్. ఓకే, ఆల్రైట్ రవి, బై. గుడ్ నైట్.